హాయ్ అండి. ఈరోజు మనము పిండి, పాలు వేసి వండిన ఆనపకాయ అండి. లేత ఆనపకాయ కూరండి. ఎలా వండుకోవాలో చూద్దాము. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ ఆనపకాయ, సొరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. వేడి వేడి అన్నంలో ఇలా ఆనపకాయ, పిండి, పాలు పోసి వండిన కూర వేసుకుని తింటే ఉంటుందండి. ఇందులో మనము లైట్‌గా బెల్లం వేస్తామనమాట. అద్దిరిపోతుందండి. మనం ఇప్పుడు దీని తయారీ విధానము చూద్దామండి. ఇది చాలా లేతగా ఉన్నదండి ఆనపకాయ. ఇలా లేత ఆనపకాయలో హాఫ్ తీసుకున్నానండి. చూడండి, గింజలు కూడా కట్టలేదు. చాలా లేతగా ఉందండి. ఇలాంటి ఆనపకాయ అయితే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి. ఇలా గుప్పుడు బియ్యం తీసుకుని అందులో పాలు పోసుకొని ఇలా బియ్యమును నానబెట్టుకున్నానండి. మనము తొక్కని పీల్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకుందాము. ఇవి ఇవి ఇలా విజిల్ వేయించుకుంటే త్వరగా అయిపోతుంది. ఈ కూర చాలా ఈజీ అండి, చాలా టేస్టీ అండి. ఇలా మనం కోసుకొని ముక్కలు కుక్కర్లో వేసుకొని పచ్చిమిరపకాయలు పలంగానే ఇందులో వేసేసుకోవచ్చండి మనము. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనకు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకుందామండి. పోపు కోసమని ఇలా రెడీ చేసుకుందాము. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరగాయలు, ఫైనల్లో వేసుకోవడానికి కొత్తిమీర. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందామండి. అయితే ఆనపకాయ రసం తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయంటండి. జీర్ణక్రియకు సహాయపడుతుందంట. బరువు తగ్గడానికి సహాయపడుతుందంటండి. యూరిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడుతుందంటండి. కీళ్ళ నొప్పులు, ఎముకల వాపు నుంచి ఉపశమనం లభిస్తుందంట. సౌందర్య పోషణలో కూడా సహాయపడుతుందంటండి. ఇప్పుడు మనము ఆవిరిపోయిన తర్వాత విజిల్ చేసుకొని ఇలాగా ముక్కలను వాటర్ నుండి సెపరేట్ చేసుకొని అందులో మనం కళ్ళు ఉప్పు వేసుకొని ఇలా మెదుపుకుందామండి. పచ్చిమిరపకాయలు, ఆనపకాయలు ఇలా మెదుపుకుంటే స్మాష్ అయిపోతాయండి. చాలా లేతగా ఉందండి ఈ ఆనపకాయ. అయితే బీపీ కూడా తగ్గుతుందంటండి. ఈ ఈ సొరకాయ, ఆనపకాయ ఈ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుందంట. మన శరీరంలో అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారంటండి. ఐబీపీ ఉన్న వాళ్ళు ఒక్కరోజు ఈ ఆనపకాయ కూరను తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే ఫలితము కళ్ళ ముందు కనిపించి తీరుతుందంటండి. ఇప్పుడు మనం కళ్ళు ఉప్పు వేసి మెదుపుకున్నాం కదండి. ఇప్పుడు బియ్యంలో నానబెట్టుకున్న పాలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా దాన్ని గిన్నెలో వేసుకొని తీపి వేసుకుందామండి. స్పూన్నర బెల్లం వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా చాలా బాగుంటుంది. ఇలా వేస్తే తీపితో చిక్కగా చాలా బాగుంటుందండి. మనము పిండి వేస్తున్నాం కదండి, పిండి, పాలు, బియ్యం వేసింది చాలా టేస్ట్ అదిరిపోతుందండి. దీనికి మనం ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇలాగా అదే గిన్నెని నేను పోపు వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందాము. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఒలుచుకొని వెల్లుల్లిపాయ గుళ్ళు, కరివేపాకు, ఎండుమిరగాయలు పోపు వేయించుకుందాము. అయితే జుట్టు తెల్లబడితే కూడా సహాయపడుతుందంటండి. దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సొరకాయ సమర్థముగా పనిచేస్తుందంట. ఇందులో సహజ సిద్ధంగా ఉన్న మొత్తు కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు త్వరగా నిద్రపోతారంటండి. ఈ రసం తాగడం వల్ల కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చంట. జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజుకు ఒక గ్లాసు రసం తాగితే జుట్టు నలబడే అవకాశము ఉందంటండి. ఇప్పుడు మనం ఇలా పోపు వేగిన తర్వాత మనం ఉప్పు వేసి మెదుపుకున్నాం కదండి సొరకాయను. ఈ పోపు దోరగా వేయించుకున్న తర్వాత ఇలా మనం మెదుపుకున్న సొరకాయ పేస్టును మెదుపుకున్న దాన్ని ఇందులో వేసుకుని పసుపు కూడా వేసుకొని కలుపుకుందాము. పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మనము బియ్యము మిక్సీ పట్టుకున్న దాంట్లో పాలు వేసుకున్నాం కదండి, పాలు, బెల్లం వేసుకున్నాం మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుని కలుపుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. నాకు చాలా ఇష్టమండి. ఈ పిండి, పాలు పోసి బెల్లం వేసింది చాలా బాగుంటుందండి ఈ కూర. ఇలాగా
పిండి, పాలు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని వేసుకొని కలుపుకుందాము. ఇది 2 మినిట్స్ మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుందండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ మన పిండి, పాలు వేసిన ఆనపకాయ కూర రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. చాలా బాగుంటుందండి ఈ పిండి, పాలు వేసిన కూర. ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. మన కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి అన్నంలో ఇలా పిండి, పాలు పోసిన ఆనపకాయ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటుందండి. పచ్యానికి చాలా మంచిదండి ఈ ఆనపకాయ కూర.